ప్రణామ్స్ మాస్టర్. నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంటరింగ్ చేసుకుందాం. అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం. నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం. నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా, ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి, వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి, వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి, మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని, మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం. థ్యాంక్ యూ మాస్టర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి 1 ఇందులో దశ నియమాలపై వ్యాఖ్యానం 3వ నియమంను ఈ భాగంలో చదువుకుందాం. 3వ నియమము: భగవంతునితో సంపూర్ణమైన ఐక్యం పొందుటయే నీ లక్ష్యముగా ఏర్పరచుకొనుము. ఆశయం సాధించునంతవరకు విశ్రమించకుము. తను సాధించవలసిన లక్ష్యంపై ప్రారంభంలోనే తన ఆలోచనను నిలిపి ఉంచడం చాలా ముఖ్యం. తద్వారా అతని ఆలోచన, సంకల్పములు అక్కడి వరకు అతని మార్గాన్ని సుగమం చేస్తాయి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పటికీ ఆ అంతిమ స్థితిని తమ లక్ష్యంగా నిశ్చయం చేసుకునేవారు ఖచ్చితంగా ఆ లక్ష్యం వరకు చేరుకోలేకపోయారని గమనించడం జరిగింది. ఎందుకంటే చివరి బిందువును చేరకమునుపే వారు మధ్యస్థ స్థితిలోని ఏదో ఒక దానిని అంతిమ స్థానంగా లేదా సత్ తత్వంగా పొరబడి అక్కడే ఆగిపోయారు. కేవలం తమ లక్ష్యాన్ని నిశ్చయం చేసుకోనందువలననే వారు ఆ విధంగా ఇబ్బంది పడ్డారు. ప్రాపంచిక వ్యవహారాలలో సహితం వ్యక్తి తన లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకోనంత వరకు అతని ప్రయత్నాలు ఎన్నడూ విజయం చేకూర్చేంత తీవ్రంగా ఉండవు. చుక్కాని లేకుండా నావ నేరుగా గమ్యం చేరుకోలేదనేది అందరూ ఒప్పుకొనే వాస్తవం. ఈ మానవ రూపాన్ని ఒక నావగాను, అది పయనించే దానిని ఆధ్యాత్మిక సాగరంగాను భావిస్తే అప్పుడు ఆ విశాల సాగరంలో విజయవంతంగా పయనించగలగాలంటే చుక్కాని ఉండడం తప్పనిసరి. ఆధ్యాత్మిక రంగంలోని చుక్కాని మన దృఢ సంకల్పమే. గమ్యాన్ని చేరుకోవడంలో అది మనకు తోడ్పడుతుంది. అక్కడక్కడ బోలెడు సుడిగుండాలు తప్పక ఉండవచ్చుగాక, అయితే మన సంకల్ప బలము, ఆత్మవిశ్వాసాలు వాటన్నింటినీ అధిగమించి లక్ష్యం వైపు నేరుగా సాగిపోవడంలో మనకు సహాయపడతాయి. ఇప్పుడు మన దృష్టి ఆధ్యాత్మికతపై నిలిపి ఉంచబడింది కాబట్టి ఆ అత్యున్నతమైన దానినే మన ఆశయంగా తీసుకుంటాం. అది ఆ పరబ్రహ్మముతో నేరుగా అనుసంధానమై ఉన్నదే తప్ప ఇంకొకటి కాదు. ఆ విధంగా ఆ అనంత పరబ్రహ్మమును చేరుకొనుట మనిషి ప్రాథమిక విద్యుక్త ధర్మాలలో ఒకటి. అయితే మనసులో గమ్యాన్ని నిశ్చయం చేసుకోనంతవరకు ఆధ్యాత్మిక యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం
చాలా కష్టం. దైవ సహాయం తప్పక వస్తుంది, సందేహం లేదు. కానీ అది తన భక్తుని ఉద్దేశంలోని చిత్తశుద్ధిని ఆ పరమేశ్వరుడు నమ్మినప్పుడు మాత్రమే వస్తుంది. ఈ ప్రతిస్పందన ఆ అనంతునిలో ఒక మదనం కలిగించినప్పుడు అతడు తన ఆలోచనను ఆ పరమాత్మలో లగ్నం చేశాడనే దానిని ఇది సూచిస్తుంది. ఇది ప్రేయసి ప్రియుల ఉదంతాన్ని మన దృష్టికి తీసుకువస్తుంది. అంటే భక్తునికి పరమాత్మునికి మధ్య దూరం తగ్గిపోయి భగవంతుడు సుదూరమన్న భావన సమసిపోనారంభిస్తుందన్నమాట. మన సామీప్యత చివరి దశ వరకు వృద్ధి అవుతూ పోతుంది. ఆ ఆఖరి స్థాయిలో వేరుగా ఉన్నానన్న భావన సహితం సత్ తత్వంలో లయమైపోవడం వల్ల పూర్తిగా అంతరించిపోయిన సృష్టి సమయంలో ఉన్నట్టి అదృశ్య చలనాల రూపాన్ని దాలుస్తుంది. ఈ విధంగా ఈ స్థితిలో మన లయావస్థ శాశ్వతము, నిత్యము అవుతుంది. అనంత సాగరంలో మన ఈత ఇప్పుడు మొదలవుతుంది. అది మనమిప్పుడు ఈదుతున్న సాగర ప్రభావాలను కలిగి ఉన్నట్టి నిజ జీవితానికి మనలను తీసుకువస్తుంది. ఈ విధంగా లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్న దృఢ సంకల్పము, కృత నిశ్చయాలు గమ్యం చేరడానికి మనకు సహాయం చేశాయనేది స్పష్టం. తత్ఫలితంగా ఆ అంతిమ స్థితిలో మనం సుస్థిరంగా నిలదొక్కున్నాం. మన లక్ష్యం యొక్క ఖచ్చితత్వము, దృఢ నిశ్చయాల మూలంగా ఎంతో కష్టమైన సమస్య అంత సులువుగా ఎలా పరిష్కరించబడిందని అర్థం చేసుకోవడం ఇప్పుడు కష్టం కాదు. లక్ష్యాన్ని చేరాలన్న మన ఉద్దేశం మన ప్రయత్నాలకు ఊతమిచ్చింది. ఆ ఆశయం మహోన్నతమైన దగుటచే దాని పట్ల గల ఆసక్తి బలమైన తపనగా పెంపొందేంత వరకు పెరుగుతూ పోయింది. ఆ తర్వాత దానికై అసహనాన్ని అనుభూతి చెందనారంభించాం. ఇది మనకు అలవాటు అయినప్పుడు మనోప్రవృత్తులు పూర్తి శక్తితో దానివైపుగా మళ్లించబడతాయి. ఆ విధంగా లక్ష్యాన్ని సాధించడానికై తీవ్రమైన తపనను లేదా అసహనాన్ని మనలో సృష్టించుకోవాలని, అదే మన గమనాన్ని సృష్టి ఆవిర్భావ సమయంలో అదృశ్య చలనం చేసినట్లుగానే ఆ లక్ష్యం వైపుగా నెట్టివేస్తుందనే నిశ్చితాభిప్రాయానికి వస్తాం. థ్యాంక్ యూ మాస్టర్. ధన్యవాదములు.